ఎప్పుడైనా మీరు సోషల్ మీడియాలో ఇలాంటి పోస్ట్ చూసారా? ఐ పుట్ 2 years ఆఫ్ ఫేక్ ఎక్స్పీరియన్స్ ఆన్ మై రెజ్యూమే అండ్ గాట్ ఎ జాబ్ విత్ హై సాలరీ. నౌ ఐఎమ్ ఎ సీనియర్ డెవలపర్. మీరు ఈ పోస్ట్ చూసి వావ్ ఇది చాలా ఈజీ షార్ట్ కట్ లాగా ఉంది అని అనుకోవచ్చు. కానీ మీ మైండ్ లో ఇంకో థాట్ రావచ్చు, అది ఎథికల్ గా కరెక్టేనా? ఈ షార్ట్ కట్ డేంజరస్ కాదా? ఇది చాలా కామన్ డౌట్ అందరికి కూడా. మనం ఇప్పుడు ఆ డౌట్ ని క్లియర్ చేద్దాం. సో ఈ రోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఫేక్ ఎక్స్పీరియన్స్ వర్సెస్ ఫ్రెషర్ జర్నీ అన్నమాట. ఫేక్ ఎక్స్పీరియన్స్ పెడితే ఏం జరుగుతుంది, ఫ్రెషర్ గా స్టార్ట్ చేస్తే ఫ్యూచర్ ఎలా ఉంటుంది, నా కెరీర్ ని ఎలా జెన్యూన్ గా బిల్డ్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో క్లియర్ గా మనం తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. చాలా మంది ఫ్రెషర్స్ కి అనిపిస్తుంది ఫ్రెషర్ గా జాబ్ దొరకడం చాలా కష్టం అని. అందుకే ఈజీగా జాబ్ తెచ్చుకోవడానికి ఫేక్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ వాడుతూ ఉంటారు. కానీ ఇది ఒక పెద్ద రిస్కీ గేమ్. బ్యాక్గ్రౌండ్ చెక్స్ ఉంటాయి. ఇప్పుడు ప్రతి పెద్ద కంపెనీలో బ్యాక్గ్రౌండ్ చెక్స్ మ్యాండేటరీ. వాళ్ళు మీ ప్రీవియస్ కంపెనీకి కాల్ చేస్తారు, మీ ఈపీఎఫ్ రికార్డ్స్ చూస్తారు, మీరు అది పని చేశారా లేదా అని అడుగుతారు. తర్వాత పట్టుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. ఒకవేళ మీరు దొరికిపోతే మీ జాబ్ ఇమీడియట్ గా టర్మినేట్ అవుతుంది అండ్ మీ రెప్యుటేషన్ చాలా పెద్ద ప్రాబ్లం అనేది పడుతుంది. ఫేక్ ఎక్స్పీరియన్స్ యూస్ చేస్తే ఐపీసీ సెక్షన్ 465 అండ్ 471 కింద ఫోర్జరీ అండ్ ఫ్రాడ్ కేసెస్ లో 2 years వరకు జైల్ అండ్ ఫైన్ కూడా ఉండొచ్చు. ఇది ఒక క్రిమినల్ అఫెన్స్ కూడా అన్నమాట. సో ఇక్కడ మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ అయినా చెప్తా. నాకు తెలిసిన ఒక వ్యక్తి ఉన్నాడు. అతను ఒక కంపెనీలో ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టి జాయిన్ అయ్యాడు. తను వర్క్ స్టార్ట్ చేసిన 3 months కి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ టీం నుంచి కాల్ వచ్చింది. అతను దొరికిపోయాడు అండ్ ఇమీడియట్ గా జాబ్ నుంచి తీస్తారు. అందరూ అతన్ని ఫ్రాడ్ అని అన్నారు అనమాట ఆ రోజు. ఇక్కడ మోటివేషన్ ఏంటి అంటే, కెరీర్ లో ఒక రాంగ్ మూవ్ మీ ఫ్యూచర్ ని డిస్ట్రాయ్ చేస్తుంది. హానెస్ట్ గా ఉండే వాళ్ళకి రెస్పెక్ట్ కూడా అంతే ఉంటుంది. ఇక్కడ ఇంకొక విషయం మనం అర్థం చేసుకోవాలి. ఫ్రెషర్ గా స్టార్ట్ చేయడం చాలా టఫ్. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ టఫ్నెస్ ఇంకా పెరిగింది. కానీ ఇది జెన్యూన్ గ్రోత్ కి కరెక్ట్ పాత్. మన కంపెనీస్ ఫ్రెషర్స్ ని చాలా ఇష్టపడతాయి, ఎందుకంటే వాళ్ళు ఫ్రెష్ నాలెడ్జ్ తో అండ్ నో బ్యాడ్ హ్యాబిట్స్ తో వస్తారు కాబట్టి. రెజ్యూమేని బిల్డ్ చేయండి. మీ రెజ్యూమేలో ఇంటర్న్షిప్స్, ప్రాజెక్ట్స్ అండ్ ఓపెన్ సోర్స్ కాంట్రిబ్యూషన్స్ యాడ్ చేయండి. మీ రెజ్యూమే జెన్యూన్ ఇంట్రెస్ట్ చూపిస్తుంది. రైట్ స్కిల్స్ తో జాబ్ తెచ్చుకోవడం ఈజీ అనమాట. జావా, పైథాన్, క్లౌడ్ కంప్యూటింగ్ ఇలాంటి డేటా సైన్స్ లాంటి స్కిల్స్ అనేవి నేర్చుకోండి. నౌకరీ, లింక్డ్ఇన్ అండ్ ఇండీడ్ లాంటి పోర్టల్స్ లో ట్రై చేయండి. ఫోకస్ ఆన్ స్కిల్ గ్రోత్. కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్ అండ్ హ్యాకథాన్స్ లో పార్టిసిపేట్ చేయండి. ఇది చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది. ఈ ఫేక్ ఎక్స్పీరియన్స్ ఇప్పటిదాకా పెట్టి సర్వే అవుతున్న వాళ్ళందరూ కూడా 2020-2022 టైంలో పెట్టిన వాళ్ళు అనమాట. అంటే అప్పుడు కోవిడ్ టైంలో చాలా కంపెనీస్ అన్ని కూడా ఆఫ్లైన్ లో హైరింగ్స్ చేయట్లేదు, మొత్తం కూడా ఆన్లైన్ లో హైరింగ్స్ అనేవి చేశారు. సో దాని వల్ల ఏంటంటే ఫేక్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా పెరిగిపోయింది. అండ్ కంపెనీస్ కి అప్పట్లో చీప్ రిసోర్సెస్, ఇంటి నుంచి వర్క్ చేసే వాళ్ళు తక్కువ సాలరీస్ కి వచ్చేసరికి ఆ ఫేక్ ఎక్స్పీరియన్స్ వాళ్ళందరినీ తీసుకున్నారు. అండ్ ఈ రోజు కూడా నా ఫ్రెండ్స్ లోనే చాలా మంది 2020-2022లో జాబ్స్ తెచ్చుకున్న వాళ్ళు ఈ రోజుకి బానే సర్వైవ్ అవుతున్నారు. కానీ అందులో చాలా మంది ఫేక్ ఎక్స్పీరియన్స్ వల్ల బయటకు వచ్చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. మీకు చిన్న ఎగ్జాంపుల్ అని చెప్తా. మా ఫ్రెండ్ వచ్చేసి తను కూడా ఒక పెద్ద కంపెనీలో ఫేక్ ఎక్స్పీరియన్స్ తోనే జాయిన్ అయ్యాడు అనమాట. అండ్ జాయిన్ అయ్యి తను 1 year వర్క్ చేశాడు. 1 year తర్వాత ఒక ఆఫీస్ కి రమ్మన్నాక తను అక్కడ దొరికిపోవడం అనేది జరిగింది. ఎలా దొరికిపోయాడంటే, తన వర్క్ నాట్ అప్ టు ద మార్క్. ఆఫీస్ రానన్ని రోజులు కూడా తను బయట వాళ్ళకి సపోర్ట్ తీసుకుని తన వర్క్ అంతా కూడా చేపించి జెన్యూన్ గా వర్క్ చేసినట్టు ప్రొజెక్ట్ చేసుకున్నాడు. కానీ ఎప్పుడైతే ఆఫీస్ కి వెళ్ళాడో అక్కడ అర్థమైపోతుంది అనమాట, ఇతను ఖచ్చితంగా ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టారు. ఎందుకంటే వర్క్ ఎటిక్వేట్ గానీ లేకపోతే వర్క్ ఎథిక్స్ కానీ తనకి లేవు, ఎలా చేయాలో తెలియట్లేదు అనేది చూసే వాళ్ళకి ఈజీగా అర్థమైపోతుంది. అందువల్లే తను అక్కడి నుంచి బయటకు రావడం అనేది జరిగింది అనమాట. ఇంకొక ఫ్రెండ్ ఇలాగే బయటకు వచ్చాడు. బట్ తనకి 4 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ తో తను బయటకు వచ్చాడు. ఎలా వచ్చాడంటే, ఫస్ట్ 2 years ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టేశాడు. సో డైరెక్ట్ గా 2 years ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్ లాగా కంపెనీలో జాయిన్ అయిపోయాడు. అంటే 2 years అక్కడ జెన్యూన్ వర్క్ చేసిన తర్వాత తనకి 4 years ఎక్స్పీరియన్స్. అయితే తను ఏం చేయాలి అంటే, ఆ ఫస్ట్ 2 years ఏదైతే ఫేక్ పెట్టాడో తను దాన్ని తీసేసి ఉండాలి. కానీ అలా తీసేయకుండా 4 years ఎక్స్పీరియన్స్ పెట్టాడు. ఎందుకు పెట్టాడు? ఎక్కువ ప్యాకేజ్. 4 years అంటే ఇప్పుడున్న మార్కెట్ లో ఈజీగా 100%, 200% హైక్ వస్తుంది. సో ఎక్కువ హైక్ తెచ్చుకోవడానికి, ఎక్కువ ప్యాకేజ్ కి వెళ్ళడానికి 4 years పెట్టేసరికి ఇప్పుడు ఏదైతే కంపెనీ థర్డ్ కంపెనీ హైర్ చేసుకున్నా అంటే, ఫస్ట్ ఫేక్, సెకండ్ జెన్యూన్, థర్డ్ కూడా జెన్యూన్. ఈ థర్డ్ కంపెనీ ఏదైతే బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసిందో అందులో ఫస్ట్ కంపెనీని కూడా వెరిఫై చేస్తే అసలు ఆ కంపెనీ అనేది ఎత్తేసారు. సో అతను అక్కడ దొరికిపోవడం అనేది జరిగి ఇప్పుడు తను బ్లాక్ లిస్ట్ అయ్యి ఆల్మోస్ట్ 2 years నుంచి ఖాళీగా ఉన్నారు. అండ్ ఆ ఫేక్ ఎక్స్పీరియన్స్ దొరికే టైం కి తను ఈజీగా షిఫ్ట్ అవుతానని అనుకుని తన మ్యారేజ్ ప్రపోజల్ తెచ్చుకున్నాడు. దాంతో పాటు తను ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నాడు. అండ్ చూస్తే ఇప్పుడు మ్యారేజ్ అనేది కూడా ఆగిపోయింది. ఇలాంటి సర్కమ్స్టాన్సెస్ చాలా మంది ఫేస్ చేసే వాళ్ళు ఉన్నారు. అండ్ అంతేకాకుండా 100లో 2, 10 మంది లేకపోతే 15 మంది నిజంగానే ఫేక్ పెట్టి సర్వైవ్ అవుతున్న వాళ్ళు మార్కెట్ లో ఉన్నారు. నేను అసలు లేరని అయితే చెప్పను, ఎందుకంటే నాకు తెలిసిన వాళ్ళే చాలా మంది ఉన్నారు. కానీ ఆ 10 మందిని ఇన్స్పిరేషన్ తీసుకుని 90 మంది ట్రై చేస్తే ఆ 90 మంది
ఎటు కాకుండా పోయి కెరీర్ ని రిస్క్ లో పెట్టుకుంటున్నారు. సో ఆ 10 మందిని చూసి మోటివేట్ అవ్వాలా, లేదు జెన్యున్ గా 100లో 20-30 మంది జెన్యున్ గా జాబ్ తెచ్చుకున్న హై ప్యాకేజ్ కి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళని చూసి మోటివేట్ అవ్వాలా అనేది ఫ్రెషర్స్ కి నేను ఇక్కడ వదిలేస్తున్నా. ఫ్రెషర్స్ కి జాబ్ మార్కెట్ అనేది నిజంగా టఫ్ గానే ఉంది. దాని అర్థము జాబ్స్ అంటే ఎంఎన్సీస్ లోనే కొట్టాలి, టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో లోనే కొట్టాలి, లేకపోతే ఇది జాబే కాదు, 10,000 జాబే కాదు అని అనుకుంటే మాత్రం ఫ్రెషర్స్ ఈ ఫేక్ సైడ్ వాళ్ళని ఎంకరేజ్ అవుతారు అనమాట. మెయిన్ గా ఇలాంటి ఫేక్ ఎక్స్పీరియన్స్ అన్ని కూడా మనకి అమీర్పేట్ సెంటర్స్ దగ్గర లేకపోతే మీ పీజీ హాస్టల్స్ దగ్గర ఎక్కువ దొరుకుతూ ఉంటారు. అండ్ ఈ మధ్య కాలంలో ఒక పెద్ద స్కామ్ కూడా నడుస్తుంది. ఒక రూమ్ ఉంటది, ఒక పీజీ హాస్టల్, అక్కడే ఒక అన్నయ్య ఆ హాస్టల్లోనే ఉంటాడు అనమాట. ఒక పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో వర్క్ చేస్తాడు అని చెప్పేసి తను ఏ రోజు కంపెనీ కార్డులు కానీ కంపెనీ ఐడి కార్డులు అన్ని తన దగ్గర ఉంటాయి, అవన్నీ కూడా ఫోర్జ్డ్. తనేం చేస్తాడంటే ఇలా అమీర్పేట్ లో ఉన్న స్టూడెంట్స్ ఎవరైతే ఫ్రెషర్స్ వస్తారో జాబ్స్ కోసం ట్రై చేస్తారో వాళ్ళందరినీ కూడా ట్రాప్ చేసి, నేను ఈ కంపెనీలో పనిచేస్తున్నా, మా కంపెనీలో ఓపెనింగ్స్ ఉన్నాయి, నువ్వు నాకేం చేయొద్దు, బేసిక్ గా నేను ఇంటర్వ్యూ పాస్ చేయించాలంటే మా పెద్ద పెద్ద కంపెనీలో ఉన్న మేనేజర్లు వాళ్ళందరికీ కూడా నేను పే చేయాలి కదా, నాకు అసలు ఏం అవసరం లేదు, బేసిక్ గా నేను ఏదైనా హెల్ప్ చేయాలనే చేస్తా అని చెప్పేసి ఇలాగా ఎంత మందికి కుదిరితే అంత మంది దగ్గర 15,000 20,000 తీసుకుంటారు. ఆ ఫేక్ డాక్యుమెంట్స్ అని, ఈ డాక్యుమెంట్స్ అని, ఆ డాక్యుమెంట్స్ అని నడిపిస్తారు. ఏదో ఒక ర్యాండమ్ ఇంటర్వ్యూ కూడా పెట్టి, చూసావా ఇంటర్వ్యూ కూడా అయిపోయింది, ఇప్పుడు జస్ట్ ఆఫర్ లెటర్ రిలీజ్ చేయాలి కాబట్టి ఒక 2 లక్షలు ఇస్తే చాలు నువ్వు హైర్ అయిపోతావు అని చెప్పేసి ఆ 2 లక్షలు తీసుకున్న తర్వాత అన్నయ్య కనబడ్డు, అన్నయ్య బ్యాగ్ కనబడ్డు, అసలు పీజీలో అన్నయ్య ఉండు. ఇలాంటి అన్నయ్యలు చాలా మంది పుట్టుకొస్తున్నారు అనమాట హైదరాబాద్ లో పీజీ హాస్టల్స్ లో మెయిన్ గా. సో ఎవరైనా కూడా మీరు ఫ్రెషర్స్ గా ఉండి పీజీలోనో హాస్టల్స్ లోనో రూమ్స్ లోనో ఉంటే ఇలాంటి అన్నయ్యలకి దూరంగా ఉండండి. అన్నయ్యలు ఇచ్చే సజెషన్స్ వరకు తీసుకోండి, కానీ అన్నయ్య ఎప్పుడైతే ఫేక్ అని చెప్పాడో అన్నయ్య ఫేక్ అన్నయ్య అని చెప్పేసి గుర్తు పెట్టుకోండి. ఎందుకంటే ఇలాంటి ఫేక్ వాళ్ళు ఎటువంటి వాళ్ళని ఎక్కువ మోటివేట్ చేయగలరు అంటే ఎవరైతే జాబ్ కోసం డెస్పరేట్ గా ఉంటారో, ఏదైనా చేయడానికి రెడీ అవుతారో, ఎవరైతే డిప్రెస్డ్ గా ఉంటారో అలాంటి వాళ్ళని వీళ్ళు గట్టిగా ట్రాప్ చేస్తారు. సో అలాంటి ట్రాప్ లోకి మీరు వెళ్ళకండి, అది మాత్రం నేను ఇక్కడ సజెస్ట్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ మీకు 2-3 రియల్ స్టోరీస్ కూడా చెప్పిన తర్వాత ఇప్పుడు నేను చెప్పాలనుకుంది ఏంటంటే, మీరు డైరెక్ట్ గా మీకు ఫేక్ ఎక్స్పీరియన్స్ లేకుండా ఫ్రెషర్ గా మీరు జాబ్ క్రాక్ చేయాలి అంటే నాట్ జస్ట్ ఎంఎన్సీస్ కాకుండా స్టార్ట్అప్స్ కి ట్రై చేయండి. ఇండీడ్, లింక్డ్ ఇన్, నౌకరీ ఈ 3 పోర్టల్స్ లో ఉన్న స్టార్ట్అప్స్ కి ఎక్కువ ఏం చేయండి. 10,000 కాదు 8,000 ఇచ్చినా జెన్యున్ గా జాయిన్ అయ్యి మెల్లిమెల్లిగా స్కిల్స్ నేర్చుకుని పెద్ద రోల్ కి అనేది వెళ్ళొచ్చు. లేదు సార్ నాకు ఇలా కుదరట్లేదు, నేను 8,000తో పని చేయలేకపోతున్నాను, లేకపోతే నాకు 8,000 స్టార్ట్అప్ కూడా రావట్లేదు అంటే సర్వీస్ డెస్క్ ఇంజనీర్, టెక్నికల్ సపోర్ట్ ఇంజనీర్ ఇలాంటి రోల్స్ కోసము మీరు లింక్డ్ ఇన్ లో గానీ, నౌకరీలో గానీ, ఇండీడ్ లో గానీ ఎతికితే దొరుకుతాయి. వీటికి టెక్నికల్ స్కిల్స్ అంతగా అవసరం లేదు, మీరు వర్క్ చేయగలరా లేదా అనేది చూస్తారు. అలాంటి ఇంటర్వ్యూస్ క్రాక్ చేసి మెల్లిగా షిఫ్ట్ అవ్వచ్చు. లేదు నాకు అది కూడా అవ్వట్లేదు సార్ అంటే అమెజాన్స్ లో హండ్రెడ్స్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయన్నమాట, అటు నాన్ ఐటీ రోల్స్ కి, ఐటీ రోల్స్ కి. ఇప్పుడు ఎందుకంటే ఇది ఫెస్టివల్ సీజన్, అవన్నీ కూడా కాంట్రాక్ట్ బేస్డ్ గా ఉంటాయి. అలాంటి రోల్స్ కి కూడా మీరు ఇప్పుడు అప్లై చేయొచ్చు. ఎందుకంటే ఫెస్టివల్ సీజన్ లో అమెజాన్ ఆల్రెడీ అనౌన్స్డ్ జాబ్ ఆఫరింగ్స్ అయితే ఇస్తున్నారు అనమాట. వాళ్ళు 1 year కాంట్రాక్ట్ హైర్ చేసుకుంటారు. అమెజాన్ హైర్ ప్రో పోర్టల్ ఇవన్నీ పడతాయి, ఫ్లిప్కార్ట్ లో పడతాయి. ఇలాంటి టైంలో జాబ్ తెచ్చుకుని సర్వైవ్ అయ్యి దాని ద్వారా ఎంఎన్సీస్ లోకి, పెద్ద పెద్ద కంపెనీస్ లోకి వెళ్ళిన వాళ్ళు కుప్పల్లో చాలా మంది ఉన్నారు. ఇలాంటి ఒక జెన్యున్ పాత్ ని చూస్ చేసుకోండి, అంతేగాని ఎటువంటి రిస్కీ మూవ్స్ తీసుకోకండి. ఈ రోజు దొరక్కపోయినప్పటికీ మీరు లైఫ్ టైమ్ లో ఎప్పుడో అప్పుడు దొరికే అవకాశం ఉంటుంది. లేదు నేను ఫేక్ పెట్టాను కానీ ఇప్పుడు ఏం చేయాలి అనే వాళ్ళు ఈ వీడియో ఎవరైనా చూస్తే దయచేసి మీకు ఒక 2 years 3 years ఎక్స్పీరియన్స్ వచ్చి నెక్స్ట్ షిఫ్ట్ కి మీరు వెళ్ళాలి అనుకున్నప్పుడు ఈ 2 years ఫేక్ ఏదైతే ఫస్ట్ మీరు పెట్టారో దాన్ని డిస్కార్డ్ చేసేయండి, ఆ ఫేక్ ని పక్కన పెట్టేసేయండి. శాలరీ తక్కువ వచ్చినా కూడా మీకు పీస్ ఆఫ్ మైండ్ అనేది అవసరం లేదు. పిఎఫ్ క్రియేట్ అయింది కానీ ఇప్పుడు ఆ కంపెనీ ఎత్తేసారు అనుకోండి, బై ఛాన్స్ ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు, మీరు ఇంకేమీ చేయలేరు, మీరు ఆల్రెడీ రిస్క్ లో ఉన్నట్టే. రిస్క్ తో పాటు లైఫ్ అనేది చాలా హారిబుల్ గా ఉంటుంది, ఎప్పుడు ఏమవుతుందో తెలియదు. అలాంటి ఒక స్ట్రెస్ఫుల్ లైఫ్ లోకి వెళ్తారా, లేదా కొంచెం కష్టపడి 1 year లేట్ అయినా ఏదో ఒక చిన్న జాబ్ తెచ్చుకుని దాని ద్వారా సర్వైవ్ అయ్యి మంచి పొజిషన్ కి వెళ్తారా అనేది మీ చేతుల్లో ఉంది. మీరు డిసైడ్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నమాట. సో మీరు ఒక ఫ్రెషర్ అయితే కింద కామెంట్స్ లో ఐ చూస్ ద హానెస్ట్ పర్సన్ పెట్టండి. లేదు ఫేక్ ఎక్స్పీరియన్స్ కరెక్ట్ అనుకుంటే ఎందుకు కరెక్ట్ అన్నది కూడా మాట్లాడండి. బికాస్ ఎ జెన్యూన్ డిబేట్ షుడ్ హ్యాపెన్ ఎనీవేర్ అండ్ ఫర్ ఎనీథింగ్. కాబట్టి కింద మెన్షన్ చేయండి, దాని గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. అంటిల్ దెన్ కీప్ రైటింగ్ అండ్ ఐఎమ్ కృష్ణ సైనింగ్ ఆఫ్. జై హింద్.